అందరికీ నమస్కారం. మా ఊరి ఎల్లారం జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదంతా ఈ చిన్న వీడియోలో చూడండి. శ్రీ శ్రీ ఎల్లారమ్మ తల్లి గ్రామదేవత పండుగ టీనగరపాలెం చాటింపు తేదీ 2/5/2026 చాటింపు రోజు 19/5/2026 వరకు చాలా ఘనంగా జరుగుతుంది. చాలా అట్టాసంగా మందుగుంటూ లైటింగు ఇతర కార్యక్రమాలతో చాలా ఘనంగా జరుగుతుంది. దాని గురించి ఎలా చేద్దామంటే చెప్పండి. గ్రామదేవత అమ్మవారి పండుగ ఎంతో వైభవంగా జరిగిందని చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చెప్పుకునేటట్టు కూడా మనం ఎంతో వైభవంగా చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ కూడా చాలా ఉత్సవంగా ఈ కార్యక్రమం చేయాలని మరి కోరుకుంటూ శ్రీ గ్రామదేవత ఎల్లారమ్మ తల్లి జయ హింద్ నిర్ణయించారు. దాని కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ప్రతి మనిషి నుంచోనే ఇది మన కార్యక్రమం చాలా బాధ్యతగా చాలా ఇంపార్టెంట్గా చేయాలి. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు ఎన్నో దానికి మనం చూస్తాను, పండుగ చూస్తానో చేస్తాను, వాటి మీద మనం హైలైట్గా ఉన్నట్టుగా చేయాలి తప్పితే ఇందులో ఎవరు కూడా ఇగో కానీ మనస్ఫూర్తి తెచ్చుకుని ఏది చేయలేదు. ప్రతి ఇంటి నుంచి సొంత ఇంట్లో ఎంత బాధ్యతగా పని చేసుకుంటామో ఇంటి కూడా అంతకంటే ఎక్కువ బాధ్యతగా పనిచేయాలి. దాని గురించి ఎవరికైనా ఏదో అభిప్రాయం ఉంటే మనసు కావాలా ఏం చేయాలో, ఈ ప్రోగ్రామ్ కావాలా లేకపోతే ఇది ఈ మందు సవాల్ పెడతామో ఈ లైటింగ్ పెడతామో ఏం పెడతామో ఆ విధంగా మాట్లాడండి. ఎవరికి ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేయాలని ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దీన్ని అందరూ ఫాలో అవ్వాలి, అందరూ సక్సెస్ జరగండి. నేను పోరాటం మొదలుకొని డ్యాన్సులు కానీ డీజేలు కానీ సాంగ్ గరిటలు అలాగే బుర్రకథలు ఇంకా అన్ని రకాలుగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెడతాము. పెట్టి మిమ్మల్ని ఆనందించే పరిస్థితి కార్యక్రమాలు చేద్దాం. ఊరికి పండుగ సాగించుకోవాలి. ఎండలు మండిపోతాయి కాబట్టి ఆలకం తరఫున వచ్చే వాళ్ళకి చలివేంద్రాలు మజ్జిగలు వాళ్ళకి పంపించాలంటే పంచాలని మన కుర్రాళ్ళకి ఒక చెప్పు. మరి గ్రామంలో తొలిగా ఇంకా మీరే వస్తారు కాబట్టి పట్టమో మీరే తెగాలి కాబట్టి పెద్ద మీరే పడుకు మీరే కాబట్టి అర్జెంట్గా మిగతా పెద్దలనే మిగతా కుటుంబాలనే పిలుచుకొని గ్రామాల పెద్దలు పిలుచుకొని కార్యక్రమంతో దగ్గర కేంద్రం చేయించాలి. నువ్వు ఎంత ఎవరో పూర్వం మీద చేయడం ఇందులో మొదటి బాధ్యత నీకే ఉంటుంది. మీ పెద్దలందరూ నా వెనకాల ఉండి తోడండి చేస్తే మీ సహకారంతో శ్రీ శ్రీ ఎల్లారమ్మ జాతర మా ఊరి పెద్దలు, కుటుంబ పెద్దలు, కుల పెద్దలు సహకారంతో పండుగని ఎల్లారమ్మ జాతరని మా సాయశక్తుల అంగరంగ వైభవంగా జంతువులకు చేస్తాం. బాబు గీతు, ఏంటమ్మా? త్వరగా పడుకో అమ్మా. ఉదయాన్నే మనం అమ్మమ్మ నువ్వు వెళ్ళాలి. అక్కడ జాతర అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే అవుతుంది. మనం త్వరగా వెళ్తాము. వెళ్ళి పడుకో. జాతర అంటే ఏంటమ్మా? జాతర అంటే ఊరంతా కలిపి ఒక దగ్గర చేసుకునే పండగ నాన్న. పండుగ అంటే ఎలా జరుపుతారమ్మా? పండగ అంటే తెల్లవారు లేచిన తర్వాత గడపలోని రంగులతోని ముగ్గులు వేసుకుంటాము. ముగ్గులు వేసుకున్న తర్వాత అందరూ స్నానాలు అయి చేసి పట్టు వస్త్రాలు అవి ధరించి ఆడవాళ్ళందరూ నగలు అన్నీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత సంబరాలు అవుతాయి. సంబరంతో అందరూ కూడా అమ్మవారి గుడికి వెళ్తారు. అప్పుడే సంబరాలు అంటే ఏంటో తెలుసా? కోలాటము, రికార్డింగ్ డాన్సులు, బుర్ర కథలు ఇవన్నీ కూడా జరుగుతూ అమ్మవారిని ఊరేగింపుతోని తీసుకువెళ్తారు.
తీసుకువెళ్ళిన తర్వాత ఎల్లారమ్మ గుడిలోని పూజలు చేసుకొని మొక్కులు తీర్చుకొని అక్కడ అమ్మవారికి కావలసిన కోరికలన్నీ కోరుకున్న తర్వాత తిరిగి అందరూ ఇంటికి వస్తారు. మనం బాబాయిలతోని పిన్నులకి అత్తలకి అందరికీ కూడా మనము భోజనాలు పెడతాము. అప్పుడు పెట్టుకున్నప్పుడు అందరూ కూడా ముచ్చట్లు ఆడుకొని ఆటపాటలతోటి ఎంతో సంబరంగా జరుపుకుంటాం అన్నమాట ఈ పండుగని. ఈ పండుగ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో తెలుసా? 16 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. మేము చిన్నప్పుడైతే ఎంత సరదాగా ఎంత హాయిగా ఆడుకున్నామో తెలుసా? మీరు కూడా చూడండి ఈసారి ఎంత బాగుంటుందో. సరే అమ్మా.